అందరికీ నమస్కారం. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ గురించి చర్చిద్దాం. ఈ వీడియో సెషన్ ముగింపులో మీరు సిరీస్, ప్యారలల్ మరియు సిరీస్ ప్యారలల్ కలయికతో సెల్లులను కనెక్ట్ చేయగలుగుతారు. సెల్ అంటే ఏమిటి? విద్యుత్లో సెల్ ఒక వోల్టేజ్ మూలం లేదా ఈఎంఎఫ్ చిన్న విలువ కలిగిన వోల్టేజ్ మూలాన్ని ఏర్పరచడానికి అనేక కణాల సమూహం చేయబడతాయి. గడియారాలు, రిమోట్లు, బొమ్మలు మొదలైన వాటితో ఉపయోగించే చిన్న బ్యాటరీలు లేదా పోర్టబుల్ వోల్టేజ్ మూలాలను సెల్ అంటారు. ఈ బ్యాటరీలు 1.5 వోల్టేజ్ మరియు గరిష్టంగా 4.2 వోల్ట్ల వరకు ఉంటాయి. సెల్ విద్యుత్ శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తాయి? కణాలు రసాయన చర్యల ద్వారా విద్యుత్ శక్తి అందిస్తాయి. సెల్ ప్రాథమికంగా సానుకూల మరియు ప్రతికూలంగా పిలువబడే రెండు ఎలక్ట్రోడ్లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీ పరిష్కారం ఈ ఎలక్ట్రోడ్లను నిండి ఉంటుంది. సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లోహపు టోపీని కలిగి ఉంటుంది, అయితే నెగిటివ్ టెర్మినల్ ఫ్లాట్ మెటల్ డిస్క్ను కలిగి ఉంటుంది. ఇది సెల్ను పరిశీలించినప్పుడు చూడవచ్చు. సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ విద్యుత్ ఉపకారానికి అనుసంధానించబడినప్పుడు కరెంట్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. రసాయనాలు క్రమక్రమేణా ఉపయోగించబడతాయి మరియు సెల్ ఇకపై విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయదు. బ్యాటరీలో ఎన్ని సెల్స్ ఉపయోగిస్తారు? కణాల యొక్క ప్రధాన అనువర్తనాల్లో ఒకటి బ్యాటరీలు. ఇతర అప్లికేషన్లు లీడ్ యాసిడ్ బ్యాటరీలను ఉపయోగించుకుంటాయి. శక్తిని వినియోగించిన తర్వాత ఈ బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాటరీ కణాల సమూహంతో రూపొందించబడింది. ప్రతి సెల్ దాని సొంత ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ మూలాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది బ్యాటరీకి కావాల్సిన వోల్టేజ్ని తీసుకువచ్చే విధంగా అనుసంధానించబడి ఉంటుంది. సెల్స్ దేనితో నిర్మితమయ్యాయి? సెల్స్ రెండు ఎలక్ట్రోడ్లతో రూపొందించబడ్డాయి. ఘన కండక్టర్లు తప్ప మరేమీ లేదు. ఒకటి పాజిటివ్ టెర్మినల్ కోసం, దీనిని యానోడ్ అని కూడా పిలుస్తారు, మరియు మరొకటి ప్రతికూల టెర్మినల్ కోసం, అవి క్యాథోడ్. ఛార్జీలు ఈ ఎలక్ట్రోడ్లను నిల్వ చేయబడతాయి. ఎలక్ట్రోడ్ల మందం ప్రస్తుత రేటింగ్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఎలక్ట్రోడ్ల యొక్క మందం ఎక్కువ ఛార్జీలను నిల్వ చేయగలదు మరియు యాంపియర్ రేటింగ్ కూడా తదనుగుణంగా పెరుగుతుంది. ఈ రెండు ఎలక్ట్రోడ్లు ఎలక్ట్రోలైట్ అనే ద్రవంలో మునిగిపోతాయి. ఎలక్ట్రోలైట్ ద్రవాలు ఇవి కరెంట్ ప్రవహించడానికి అనుమతిస్తాయి. ప్రాథమిక కణాలలో ఎలక్ట్రోలైట్లు పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైన వాటితో తయారైన పేస్టు రూపంలో ఉంటాయి. ఇవి బ్యాటరీ రకాలను బట్టి భిన్నంగా ఉంటాయి. ద్వితీయ కణాలు లేదా లీడ్ యాసిడ్ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లాలు ఎలక్ట్రోలైట్లుగా ఉపయోగించబడతాయి. సెల్ యొక్క చిహ్నం రెండు సమాంతర రేఖలతో గీస్తారు. ఒకటి పెద్దది మరియు మరొకటి చిన్నది. ఇది వరుసగా సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ను సూచిస్తుంది. కరెంట్ ఎలక్ట్రాన్ ప్రవాహం కాబట్టి ఎలక్ట్రాన్లు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలు మరియు ఇది ప్రతికూల ఎలక్ట్రోడ్లను నుండి లోడ్కు ప్రవహించడం ప్రారంభిస్తుంది. దీనిని ప్రస్తుత ప్రవాహం అంటారు. ఇది నిజానికి జరిగింది, కానీ ఈ పద్ధతి కొన్ని ఇబ్బందుల కారణంగా సైద్ధాంతిక గణన కోసం ఉపయోగించబడదు. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ ప్రవాహానికి వ్యతిరేకమైన సానుకూల నుండి ప్రతికూల టెర్మినల్స్కు ప్రవహించడం మొదలవుతుందని భావించబడుతుంది. ఈ ప్రవాహాన్ని సాంప్రదాయ కరెంట్ ప్రవాహం అంటారు. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ కావలసిన వోల్టేజ్ని పొందడానికి సెల్స్ సిరీస్తో మరియు సమాంతర కనెక్ట్ చేయడం తప్ప మరొకటి కాదు. సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్. మొదటి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ రెండవ సెల్ యొక్క ప్రతికూల టెర్మినల్కు మరియు రెండవ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ను మూడవ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్తో అనుసంధానించినట్లయితే సెల్స్ సిరీస్లతో అనుసంధానించబడినట్లు చెబుతారు. ప్రతి సెల్ ద్వారా అదే కరెంట్ ప్రవహిస్తుంది, అయితే వోల్టేజ్లు సంకలితం. సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అలాగే ఉంటుందని మరియు వోల్టేజ్ విలువ సర్క్యూట్ అంతటా సంకలితమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 12 వోల్ట్లను పొందేందుకు మీరు శ్రేణిలో 6 సంఖ్యల 2 వోల్ట్ల సెల్లను కనెక్ట్ చేయవచ్చు, లేదా మీరు సిరీస్లో 1.5 వోల్ట్ల 8 సంఖ్యలను కనెక్ట్ చేయవచ్చు, లేదా మీరు సిరీస్లో 1.2 వోల్ట్ల 10 సంఖ్యలను కనెక్ట్ చేయవచ్చు. 12 వోల్ట్ లేదా యాసిడ్ బ్యాటరీలతో సాధారణంగా 6 సంఖ్యలో 2 వోల్ట్ల సెల్ సిరీస్లతో అనుసంధానించబడి ఉంటాయి. 24 వోల్ట్ల బ్యాటరీ కోసం 8 సంఖ్యల 3 వోల్ట్ సెల్లను సిరీస్తో కనెక్ట్ చేయబడతాయి, లేదా మీరు 2 వోల్ట్తో 12 సంఖ్యల సెల్తో సిరీస్ని ఉపయోగించుకోవచ్చు. సిరీస్ కనెక్షన్లోని ఏదైనా సెల్లు రివర్స్ చేయబడితే లేదా ధ్రువణత రివర్స్ చేయబడితే నిర్దిష్ట సెల్లోని కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభిస్తుంది, మొత్తం వోల్టేజ్ను తగ్గిస్తుంది. 3 కణాలు V1, V2 మరియు V3
సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయని మరియు ప్రతి ఒక్కటి 2 వోల్ట్ల వోల్టేజ్ని కలిగి ఉన్నాయని ఊహించండి. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 6 వోల్ట్లు ఉంటుంది. సెల్ V3 టెర్మినల్స్ రివర్స్ చేయబడితే కరెంట్ ఫ్లో రివర్స్ అవుతుంది. కాబట్టి మొత్తం వోల్టేజ్ నుండి V3కి సంబంధించిన 2 వోల్ట్లు తగ్గుతాయి మరియు అవుట్పుట్ వోల్టేజ్ 4 అవుతుంది. కరెంట్ ప్రవర్తన గురించి చర్చిద్దాం. కరెంట్లోకి ప్రవేశించే ముందు అంతర్గత ప్రతిఘటన గురించి మనం తెలుసుకోవాలి. అంతర్గత ప్రతిఘటన అంటే ఏమిటి? ప్రస్తుత ప్రవాహాన్ని వ్యతిరేకించే మరియు వోల్టేజ్ డ్రాప్కు కారణమయ్యే కండక్టర్ల యొక్క ఆస్తి నిరోధకత అని మనకిప్పటికే తెలుసు. అంతర్గత నిరోధం అనేది సెల్ యొక్క వోల్టేజ్ మూలంలో సంభవించే ప్రతిఘటన. మనం ఇంతకుముందు చర్చించినట్లుగా కణాలు ఎలక్ట్రోడ్లతో రూపొందించబడ్డాయి. ఈ ఎలక్ట్రోడ్లు నిరోధకతను కలిగి ఉంటాయి. సెల్లోని ఎలక్ట్రోడ్ల ద్వారా లోడ్ కరెంటు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ నిరోధకతను కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది. చెప్పాలంటే బ్యాటరీ లేదా సెల్లో ఉన్న ఎలక్ట్రోడ్లు మరియు ఎలక్ట్రోలైట్ కారణంగా సర్క్యూట్ వచ్చినప్పుడు కరెంటు ప్రవాహానికి నిరోధం. అందుకే సెల్ ఎల్లప్పుడూ సిరీస్ రెసిస్టెన్స్తో వోల్టేజ్ సోర్స్గా సూచించబడుతుంది. అంతర్గత నిరోధం R అక్షరంతో సూచించబడుతుంది మరియు యూనిట్ ఓం. అంతర్గత నిరోధం సాధారణంగా 0.1 మరియు 0.9 ఓమ్స్ల మధ్య ఉంటుంది. ప్రస్తుత విలువను లెక్కిద్దాం. 2 కణాల శ్రేణిలో అనుసంధానించబడి ఉన్నాయని భావించండి. ప్రతి సెల్ 0.1 ఓమ్స్ యొక్క అంతర్గత నిరోధకతతో 2 వోల్ట్లు కలిగి ఉంటుంది మరియు దీపం అంతటా అనుసంధానించబడి ఉంటుంది. లోడ్ నిరోధకత 2 ఓమ్స్ ఉండనివ్వండి. ఓమ్స్ చట్టం ప్రకారం మేము కరెంట్ విలువను కనుగొనడానికి ఉపయోగిస్తాము. I = V/R. కేవలం I = టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. వోల్టేజ్ V గురించి తెలుసుకుందాం. ఇది సిరీస్ సర్క్యూట్ అయినందున ప్రతి సెల్ యొక్క వోల్టేజ్ సర్క్యూట్లో ఉన్నదానికి సంకలితం. కాబట్టి వోల్టేజ్ 4 వోల్ట్లు అవుతుంది. 2 కణాలకు అంతటా 2 సమాంతర వోల్టమీటర్ కనెక్ట్ చేయడం ద్వారా వోల్టేజ్ను నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ R కోసం వెళ్దాము. వాస్తవానికి సర్క్యూట్ 2 నిరోధకతను కలిగి ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ R కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ R+R అవుతుంది. మనకు అది 2.2 ఓమ్స్ వస్తుంది. ఫార్ములాలోని వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. I = 4/2.2. I = 1.818 amps. సర్క్యూట్తో యామీటర్ సిరీస్ను కనెక్ట్ చేయండి మరియు యామీటర్ రీడింగ్ 1.8 యాంపియర్ల కరెంట్ని చూపుతుందని నిర్ధారించుకోండి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. 4 సెల్లులు V1, V2, V3 మరియు V4 ఊహించండి. వీటిలో ప్రతి ఒక్కటి 1.5 వోల్ట్లు మరియు 0.2 ఓం ఇంటర్నల్ రెసిస్టెన్స్ సిరీస్తో అనుసంధానించబడి ఉన్నాయి. గమనిక, సిరీస్ కలెక్షన్తో సెల్స్ను కాన్ఫిగర్ చేయడానికి ప్రతి సెల్ తప్పనిసరిగా ఒక వోల్టేజ్ మరియు ఇంటర్నల్ రిసోర్స్ కలిగి ఉండాలి. 2 దీపాలు L1 మరియు L2 ఒకదానికోటి సిరీస్లో మరియు సర్క్యూట్తో సిరీస్లో కూడా కనెక్ట్ చేయబడ్డాయి. L1 మరియు L2 అంతటా లోడ్ నిరోధకత వరుసగా R1 మరియు R2 మరియు వాటి విలువలు ఒక్కొక్కటి 2 ఓమ్స్. ఓమ్స్ చట్టం ప్రకారం కరెంట్ లెక్కించేందుకు I = V/R. సర్క్యూట్ సిరీస్ కాబట్టి అన్ని వోల్టేజ్ విలువలు సంకలితం మరియు అన్ని నిరోధక విలువలు సంకలితం. మనం V1, V2, V3 మరియు V4లను జోడించినప్పుడు వోల్టేజ్ 6 అవుతుంది మరియు R1, R2, R3 మరియు R4ను జోడించడం ద్వారా మొత్తం అంతర్గత నిరోధం 0.8 ఓమ్స్ అవుతుంది. అన్ని సెల్లులకు సమాంతర 6 వోల్ట్లను చదవడానికి సరిపోయే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ నిరోధకత 4 ఓమ్స్లు అవుతుంది. L1 మరియు L2 అనే 2 దీపాలు సిరీస్లో అనుసంధానించబడిన ప్రతి దీపం మధ్య 6 వోల్ట్లు 3 వోల్ట్లుగా సమానంగా విభజించబడ్డాయి. అందువల్ల సర్క్యూట్లో మొత్తం నిరోధకత 4.8 ఓమ్స్లు. ఫార్ములాలోని విలువను ప్రత్యామ్నాయం చేయడం. I = V/R = 6/4.8. మనం 1.25 యాంపియర్లను పొందుతాము. సర్క్యూట్తో సిరీస్ను కనెక్ట్ చేయడం ద్వారా యామీటర్ని ఉపయోగించి దీన్ని నిర్ధారించుకోండి. మీ సమయానికి ధన్యవాదాలు.